పార్లమెంట్లో విపక్ష ఎంపీలు అనవసర రాద్ధాంతం చేశారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. ఉపాధి హామీ పథకానికి వీబీజీ రామ్జీ పేరుతో మార్పులు తీసుకొస్తూ బిల్లు తెస్తే కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుందని ఆయన తెలిపారు. ఎస్ఐఆర్ అంశాన్ని తెర మీదకు తెచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఏకమై బీజేపీ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ విపక్షాలు తృణమూల్ కాంగ్రెస్ తో సహా అడుగడుగున పార్లమెంటు సమావేశాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు, రాద్ధాంతం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచేదానికి కుట్రల్లో భాగంగా పార్లమెంట్లో ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలు చర్చకు రాకుండా గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ చేస్తున్న కుటిల యత్నాలు. ఈసారి ఎంత రాద్ధాంతం చేసినా, అల్లరి చేసినా, చివరికి బిల్లు ప్రతులను చించివేసి గోల చేసిన ఈసారి సమావేశాలు చాలా అర్థవంతంగా, ఫలవంతమైనట్టుగా ఈరోజు స్పష్టమవుతుంది. కాంగ్రెస్ బొక్కబుర్ల పడింది. కాంగ్రెస్ యొక్క అసలు నైజం బయటపడింది. కేవలము రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ ప్రచారం చేస్తూ వచ్చారో ఓట్ చోరీ అని, లేదా ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లని, రకరకాలైనటువంటి అంశాలు తెర మీదకి తీసుకొచ్చిన చాలా ధీటుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా అమిత్ షా గారు ఏ రకంగా తిప్పికొట్టారో మొత్తం దేశమంతా కూడా గమనించింది.